లేదు అంటే ఇంకా మనోడు ఆ జ్ఞాపకాలకి దూరంగా ఉండాలనేదే మనోడి ఇంటెన్షన్. బాగా చదువుకోవాలి. ఓకే. అంటే లైక్ సో అంటే ఫిజికల్ గా దూరంగా ఉన్నా కానీ అందుకే నేను ఆ భౌతిక రూపం లేకపోయినా అనే లైన్ కూడా అందుకే డైలాగ్. వాడేది. మనం అవి ఫిజికల్ గా మనతో లేకపోయినప్పటికీ స్టిల్ మనలో వాటి వెయిట్ ఉంటూనే ఉంటది. ఈ కాలమేఘ కావ్యం బట్టి బుక్ పబ్లిష్ చేశారా, లేకపోతే రాశారా, లేకపోతే అది ఓన్లీ మన స్క్రీన్ కోసం వాడిన కాబట్టి? ఎండింగ్ లో దాని ఇంటెన్షన్ ఏంటంటే ఆ ఫిలిం చూశాక అందరికీ అసలు ఈ ఫిలిం నుంచి మనం ఏం తీసుకుపోతున్నాం ఓకే. అనే క్వశ్చన్ రైజ్ అయితే నేను చెప్పాలనుకునే ఆన్సర్ అదనమాట. ఇంత ఇంత కావ్యాన్ని ఇచ్చాను అని. ఓకే. అండ్ అండ్ మీరు అదే ఒక ఒక ప్రేమిని చూపిస్తారు, బుక్ లోనే విల్ విల్ దేర్ ఫర్ యూ అని రాసి ఉంటుంది బుక్ లో. అవునన్నా యాడ్ షాట్ పెడతారు, ఇలా యాడ్ షాట్ పెట్టి చూపిస్తారు. ఈవెన్ మా డిఓపి కూడా వాళ్ళకి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే బాగా ఇష్టం. అంటే అందరం ఫస్ట్ టైమర్సే, బట్ స్టిల్ మనం ఈ కంటెంట్ ని ఎలా గ్లోరిఫై చేయగలం, ఎలా బ్యూటిఫై చేయగలం అని బాగా రీసెర్చ్ చేసే లైక్ మేము ఎట్లా అంటే ఒక 1 month ప్రిపేర్ అయితే 1 day షూట్ చేసేవాళ్ళం. ఓకే. ఫిలిం షూట్ డేస్ వచ్చేసి మాకి 15 days లో హోల్ ఫిలిం షూట్ చేస్తాం. 15 days. ఓకే. కానీ షూట్ స్పాన్ వచ్చేసి 1 year. ఓకే. 1 year జస్ట్ 15 days షూట్ చేసినాం అంటే లైక్ అంత స్ట్రాంగ్ ప్రెప్ ఉండింది నాకు. సో ఇన్ మూవీ అయిపోతే పోస్ట్ మూవీ గురించి మాట్లాడదాం. మూవీ ఓవరాల్ మూవీ లోపల యాక్చువల్గా హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఐ మీన్ తన దగ్గర నుంచి అమ్మాయి లెటర్లు రాస్తుంది, అబ్బాయి దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోయేసరికి మన కథ అంటే మన ప్రేమ కథ ఇంతటితో ముగిసిందేమో అని చెప్పేసి చిన్నప్పుడే ఆ ఇంటర్మీడియట్ టైంలోనే అమ్మాయి ఆ గెస్ చేసిందనమాట. అంటే అందుకే ఆ అమ్మాయి లాస్ట్లో ఆ కోపం ఎందుకు వచ్చిందంటే అన్ని రోజులు పోయిటరీ ఒకసారి నేను చదువుతాను చూడండి, ఆ పోయిటరీ నాకు చాలా నిదురని దాటి కూడా నడుస్తున్నాయి నా కలలు, మెలకువలో కూడా తడబడుతున్నాయి నా అడుగులు, అయినా వినబడవేంటి నావైన నీ పలుకులు, అసలు ఆగేలా లేవు ఎదురుచూపులు, కానీ ఎంత వేచినా ఎదురయ్యేది శూన్యమే కదా, ఇప్పుడే మొదలైన వర్షం కూడా మన చుట్టూ రాలిన చినుకులనే గుర్తు చేస్తోంది, వర్ణించని మౌనాన్ని కూడా భావించిన రోజుల నుండి పిలిచిన పలుకులు కూడా వినబడని దూరం వరకు మన ప్రేమాయణం ఒక భావోద్వేగపు ప్రయాణంలా ముగించిందేమోనని భయం వేస్తోంది. యా అంటే ఆ అమ్మాయి చెప్తుంది, ఆల్రెడీ అక్కడ చెప్పేస్తుంది ముగిసిపోయింది. ఆ క్యాసెట్ అది చిన్నప్పుడు అప్పుడే వచ్చి ఉంటే దాన్ని వాళ్ళు వినకుండా వదిలేసి ఇగ్నోర్ చేసి, సో ఇవన్నీ కూడా నాకు అందుకే అనిపించింది ఏంటంటే ఈ ఇంత ట్రై చేసిన అబ్బాయి ఎందుకు దాన్ని వై అఫ్ కోర్స్ ఆరొచ్చి తిట్టిన తర్వాత కూడా మళ్ళీ క్లాసులు ఎగరగొట్టిన సందర్భాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. బట్ స్టిల్ అంటే నిజంగా అటు సైడ్ నుంచి లవ్ వచ్చేస్తే మనకి మన అబ్బాయిలో ఉండే మన సైడ్ నుంచి ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. కరెక్ట్. అది కూడా పోర్ట్రేట్ చేస్తారు అతను, అప్పటితో చెప్తారు అప్పుడైతే బాగానే ఉందిరా, ఎప్పుడైతే ఒప్పుకునిందో అప్పటి నుంచి ఇంకోలా ఉంది అనేసి ఆ స్ట్రగుల్ పాయింట్ చెప్తారు అనేది. అది ప్రతి అబ్బాయిలో జరిగే మదనమే అది. ఇంకొక రూపం అది, అమ్మాయి పడిన తర్వాత ఇంకో విధంగా. ఫస్ట్ వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఆ చెట్టుని మీరు ఎలా యూజ్ చేశారంటే లెటర్ బాక్స్ లో యూజ్ చేశారు. ఏది ఆ చెట్టుకున్న త్వరని. పే ఆఫ్ లో హీరో క్యారెక్టర్ ఎక్కడ మలుపు తీసుకుంటుందంటే ఏదో బెంగళూరు వెళ్ళాలి జాబ్ పని మీద. సో అక్కడికి తనకి ఎందుకో ఒక ఆలోచన వస్తుంది, తన లవ్
గురించి స్టార్ట్ అవ్వగానే తను అన్ని మర్చిపోయి ఆ ఊరు వైపే వెళ్ళిపోతా ఉంటాడు. ఆ ఊరు వెళ్ళేటప్పుడు యాక్చువల్గా మనం ఎప్పుడైతే పొద్దున్నే తెల్లారుతున్నప్పుడు మంచిగా మంచు కురుస్తూ కొంచెం పొగగా ఇలా కార్ వెళ్తా ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ అయితే భలే చూపించారు. అది చాలా బాగా నచ్చింది. దాని గురించి ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక గిరీష్ బ్రో మాట్లాడారు, ఒక క్యాసెట్ వచ్చినప్పుడు పంపిస్తుందిరా, ఏదో ఒక లవ్ లెటర్ పంపిస్తుందిలే అని ఇగ్నోర్ చేస్తాడు. సో దాని పే ఆఫ్ లో వాడుకున్నారు గట్టిగా, అక్కడ వాడుకున్నారు. ఈ 2 షాట్లు, ఇంకో షాట్ ఆ చెట్టు త్వరలో లెటర్స్ రాయడం, తనకి అప్పుడు క్లిక్ అవుతుంది. తనని కలిసే వీలే లేదు, శూన్యం, ఇంకెక్కడ ఛాన్స్ లేదు. ఎవరికి ఫోన్ చేసినా తన రీచ్ లోకి రావట్లేదు. సో ఒక్కటే చేయాలి ఏంటి, మన జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడ దాచిపెట్టిన ఆ లెటర్ తీసుకొచ్చుకోవాలి. సో అక్కడికి బేసిక్ గా ఇక్కడ డ్రామా ఏంటంటే మనకి ఎర్లీ 2000s లో ఫోన్లు రాలేదు మన రూరల్ ఏరియాకి. ఈవెన్ మనకి 2010 లో అలా వచ్చాయి చిన్న చిన్న జావా ఫోన్లే. సో ఆ రోజుల్లో కమ్యూనికేట్ అవ్వడానికి ఇట్లా ప్రైవేట్ గా బయట కలవడానికి ఏముంటది అంటే లైక్ కమ్యూనికేషన్ కి టూల్ ఏం వాడుకోవచ్చు అనిపించినప్పుడు లైక్ ఏదో ఒక ప్లేస్ లో నోట్స్ రాసుకోవాలి, లేకపోతే చిట్టీలు రాసుకోవాలి. అదెందుకు ఒక చెట్టులో తొర్ర ఉంటే ఆర్టిస్టిక్ గా ఉంటది అనేది బేసిక్ ఇంటెన్షన్. సో అది ఎలాగో మనం తీసుకున్నాం కాబట్టి అది మనం పేఫ్ లో వాడాలి కాబట్టి అక్కడ వాడాల్సి వచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ దగ్గరికి వస్తే మా వర్కింగ్ స్టైల్ ఎట్లా ఉండేదంటే లైక్ ఒక పర్టికులర్గా మనం ఒక టైంని లేకపోతే ఎర్లీ మార్నింగ్ కన్వే చేయాలంటే ఆ పర్టికులర్ టైంలోనే మేము షూట్ కూడా పెట్టుకునే వాళ్ళం. అంటే మనకి 6:30 అనేది లైక్ వాడెవర్ ఎర్లీ మార్నింగ్ మనకి ఆ ఫాగీ నేచర్ కనపడాలి, ఆ టైంకి ఉండి షూట్ చేసేవాళ్ళం. అది అంటే మేము 4K సెట్కి వెళ్ళైనా కానీ అదే టైంకి క్యాప్చర్ చేసేవాళ్ళం. అండ్ మిగతా పోర్షన్స్ కూడా మనం ఎక్కడ ఫిలింలో చూస్తే ఈ పిల్లలు మనకి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒక చోట కాలువ మీద లేకపోతే ఒక డ్యామ్ పక్కన ఇట్లాంటి ప్లేస్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. మన స్కూలింగ్లో అలా మాట్లాడుకునే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏదో ఎర్లీ మార్నింగ్ అని ఉంటుంది లేకపోతే స్కూల్ అయిపోయాక ఈవినింగ్ అని ఉంటుంది. సో ఎండ్ అనేది కనపడకూడదు ఫ్రేమ్లో. సో ఆ జాగ్రత్తలు అంటే మేము షూట్ కూడా 9 లోపే చేయడాలు, హాట్ సన్నీనెస్ కనపడక ముందే షూట్ చేయడం, లేకపోతే ఈవినింగ్ 4 తర్వాత షూట్ చేయడం, ఆ మధ్యలో టైం ఇంటీరియర్ షాట్స్ మాత్రమే తీయడం, ఇలా ప్రాపర్ షెడ్యూలింగ్ వేసుకొని చేసేవాళ్ళం అన్నమాట. సో ఈవెన్ అది ఊర్లో ఎంట్రీ ఆ ఫాగీ షాట్ కూడా మనం పోస్ట్లో యాడ్ చేసిన ఫాగ్ కాదు, యాక్చువల్గా షాట్లోనే అట్లా క్యాప్చర్ అయింది. వాళ్ళు కూర్చున్నప్పుడు నాయుడు దగ్గర నాయుడు నాయుడు దగ్గర అన్నాడు షాట్. ఓకే, వాళ్ళు రోజు కూర్చొని ఫ్రెండ్స్ మాట్లాడుకుంటా ఉంటారు కాలువ. అలాంటి స్కూల్లో నుంచి వచ్చేటప్పుడు ఆ కాలువ దగ్గర కూర్చొని వాళ్ళు ఏం జరిగిద్దో రోజంతా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకొకటి కూడా అడుగుతాడు ఫ్రెండ్, ఏంటో ఈ మధ్య ఇంటికి పోవడం మానేసావంట అని. మాట్లాడాలనిపిస్తుంది. వాటర్ లో కూడా ప్రతిబింబం బిందులాగా తన ప్రతిబింబమే కనబడుతుంది అంటాడు. అక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎందుకు ఇంత పొయిటిక్ గా మాట్లాడుతున్నావు అనే క్వశ్చన్ వస్తుంది ఆటోమేటిక్గా జనాలకి. అంటే మనకి లిటరేచర్ నచ్చే వాళ్ళకి రాకపోయినా కానీ రెగ్యులర్ ఆడియన్స్కి లేకపోతే నార్మల్ ఆడియన్స్కి వస్తుంది ఆ క్వశ్చన్, ఎందుకు ఇలా ఈ పిల్లోడు ఇలా మాట్లాడుతున్నాడు. ఆ క్వశ్చన్ మనం ఫ్రెండ్ తోటి అడిగిద్దాం, ఎందుకు ఇంత కవితాత్మకంగా మాట్లాడుతున్నావు అని ఆ సీన్లో అడుగుతాడు ఫ్రెండ్. సో అప్పుడు మనోడు చెప్తాడు, ప్రేమ కూడా కావ్యం లాంటిదే కదా, ఒక ఆలోచనతో మొదలై భావమైన భావోద్వేగంగా మారుతుంటది. సో అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రేమ పోయం లేకపోతే ప్రేమ కావ్యం అనేటివి రెండు చాలా సిమిలర్ ఎలిమెంట్స్ ఏమో అనిపిస్తుంది. అందుకు లవ్ స్టోరీని చాలా పొయిటిక్ గా చెప్తే బాగుంటుంది అనిపించి ఆ పొయిటిక్ టెక్స్చర్ తీసుకున్నాం. మీరు
హీరోయిన్ కళ్ళు కూడా కాటుకు పెట్టే ఉంటాయి ఎప్పుడు. అండ్ ఆ డ్రెస్ ఎప్పుడు చూసినా వాళ్ళ డ్రెస్ ఏదో ఒక చాక్ పీస్ పొడి, తెల్ల పొడి ఎక్కడ ఇలా బెంచ్ మీద అవును. కూర్చొని పడుకుంటారు, చూసుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. లవ్ ఎక్కడుంది అని ఒక రబ్బర్ మీద రాసి పంపిస్తుంది హీరోయిన్. బయటికి రా. అవును. అది అంటే సిగ్నలా లేదంటే ఎలా? అంటే ఎందుకు? ప్రేమ ఎక్కడుంది అనేది ఆ ముందు జరిగిన సీక్వెన్స్ ఏంటంటే వీళ్ళిద్దరూ లైక్ పోయిటిక్ గెస్చర్స్ తో సైగలు చేసుకుంటా ఉంటారు. సడన్ గా టీచర్ చూడగానే మనోడు ఇంకా ఆమెకు రెస్పాండ్ అవ్వడం మానేస్తాడు కదా. సో అందుకు ఆమె ప్రేమ ఎక్కడుందని పంపిస్తుంది. వీడు బయటకు పదా చూద్దాం అనటం, లైక్ ఎందుకు అట్లా పెళ్లి చేయాలనిపించింది అంటే మేము స్కూలింగ్ లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా. సో ఎగ్జామ్స్ లో బిట్ పేపర్ ఉంటుంది కదా మనకి. 15 మార్క్స్ కి బిట్ పేపర్ ఉంటుంది, 35 మార్క్స్ కి కంటెంట్ ఉంటుంది కదా. సో ఈ 15 మార్క్స్ బిట్స్ ఈ లెంత్ ఎరేజర్ ఉంటుంది కదా మనకి. అప్పుడు ఎవరో ఒక టాపర్ ఆ ఎరేజర్ మీద రాసేసి అందరికి పాస్ చేస్తారు అన్నమాట. నటరాజ్ వేయలేదు. ఇది కూడా ఏబిసిడి అని చెప్పుకుంటాను. అది సో తను అలా ఎరేజర్ మీద రాసి పాస్ చేయడం అనేది మంచి నోస్టాల్జియా అనిపించింది. అంటే అమ్మాయి కాబట్టి లెటర్ రాయకోకుండా తనకి ఉన్న థింగ్ ని అంత బాగా యూజ్ చేసుకుంది అనుకున్నాం మేము. ఇంకా మీరు లాస్ట్ లో షీల్ అవుట్ షాట్ అయినా లాస్ట్ లో అమ్మాయిని కలవడానికి అంతా అడ్రస్ దొరికాక తనకి వెళ్తాడు సీల్ అవుట్ షాట్ లో. అక్కడ స్లాప్ ఇస్తుంది గట్టిగా ఒకటి. అవును. చాలా ప్రేమ దాచుకొని ఆ ప్రేమని ఇలా కన్వే చేశారా? అంతే కదా. సో ఇంకా తను బస్ట్ అవుట్ అవ్వాలి. ఎలా అవ్వగలదు? అక్కడ వచ్చే మ్యూజిక్ అండ్ అక్కడ పైరు ఊగుతా ఉన్న అవును శబ్దం చాలా బాగా క్యాప్చర్ చేశారు. సో బేసిక్ గా ఈ ఫిలిం లో సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ కి చాలా క్రెడిట్ ఇవ్వాలి. వినీత్ పబ్బతి అవ్వచ్చు, గొడపన్, ఆదిత్య. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇండియా ఫిలిం కి ఈ స్కేల్ ఆఫ్ విజువల్స్ అవ్వచ్చు, ఈ స్కేల్ ఆఫ్ మ్యూజిక్ అనేది తేవడం అసలు బేసిక్ ఇంపాసిబుల్ టాస్క్. అట్లాంటిది వాళ్ళు ఎలాంటి లైక్ ఏంటంటే ఎలాంటి రెవెన్యూ కానీ లేకపోతే ఎలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫిలిం బయటకు వెళ్తే ఎలా వెళ్తుంది అనే ఐడియా కూడా ఎవరికి లేదు, ఈవెన్ హోల్ టీమ్ లో కూడా. లైక్ ఎంత దూరం అవుతుంది, ఎందుకంటే ఒక్కరు కూడా నోన్ నేమ్ లేదు. ఇది మనకి ఎక్స్పోజర్ తెస్తుందా లేకపోతే రెవెన్యూ తెస్తుందా, ఇలాంటి ఐడియా హోల్ జర్నీలో లేదు. ఇంకొకటి యాక్చువల్ గా ఫైనల్ క్వశ్చన్ మేబీ నా సైడ్ నుండి. సో అది ఆ అమ్మాయి ఆశ్రమంలో ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అమ్మాయిని చూపించడానికి వెళ్ళేటప్పుడు అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీద బుడగ చూపించి అలా పగులుతుంది. అవును. సో నాకు అర్థం కాల ఎందుకు అంటే స్పెసిఫిక్గా ఈ షాట్ ఎందుకు పెట్టారు, దీనికి ఏదన్నా రీజనా? అంటే ఆ ప్రేమ అంటే అమ్మాయి లేదా అని డౌట్ వచ్చింది. అంటే ఇంకా 2 minutes ఏమో ఉంటుంది అమ్మాయిని చూపించడానికి, అలా 2 minutes ఆ 1 minute చాలా భారం అనిపించింది నాకు. ఇప్పుడు ఏమన్నా ఆ అమ్మాయి ఈ ఆశ్రమానికి ఎంత మంచి చేసి ఒక విగ్రహం పెట్టుంటారా? నాకు ఆ ఒక్క నిమిషం కొంచెం భారం అనిపించింది. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏదో ఇది మెటాఫర్ గా పెట్టారా, ఇది ఎందుకు పెట్టారు, ఈ బుడగ ఎందుకు ఇలా బ్లాస్ట్ అయిపోయింది? సో అది దాని గురించి ఏదో ఒక మాట చెప్పండి. అంతేం ఆలోచించలేదు, అది షార్ట్ బాగుందని పెట్టాము. అలా అని కూడా కాదు, బేసిక్ గా మనోడి అంటే లైక్ అది క్యాప్చర్. వినీత్కి ఏంటంటే ఒక అలవాటు ఉంటుంది మా డిఓపికి. ఏవైతే మేము అనుకున్న సీక్వెన్సెస్ తీసినప్పుడు లేకపోతే ఏదైనా ఎర్లీగా అనుకుంటే మా షెడ్యూల్లో ఏదన్నా చిన్న స్పేస్ ఉన్నా కానీ తను ఏంటంటే వెళ్ళి బ్లాంక్ షాట్స్ తీస్తూ ఉంటాడు ఎన్విరాన్మెంట్. ఓకే. సో ఆ ఫుటేజ్ మనకి పోస్ట్లో యూజ్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్ అవ్వచ్చు. సో ఎందుకని మంచి తను తీస్తూ ఉంటాడు. సో నేను ఎడిట్లో చూసేటప్పుడు నాకు అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉందో సో తను ఈ అబ్బాయిని తీసుకెళ్తూ చాలా లెంతీ నరేషన్ ఉంటుంది బేసిక్ ఆ అమ్మాయి బ్యాక్ స్టోరీ కొంచెం.
నాకెందుకు అది వర్కౌట్ కావట్లా. సో వర్కౌట్ కావట్లేదు. కానీ అక్కడ ఒక చిన్న ఆ స్పేస్ అయితే ఉండాలి. తను చెప్పే నరేషన్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. సో అప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచిస్తే అక్కడ ఉన్న ఫుటేజ్లో మనకి లైక్ మంచి షాట్స్ తీసుకుంటాం కదా. అందులో ఇది ఉంది. ఎందుకు పర్టికులర్గా బబుల్ పగలడం పెట్టామంటే లైక్ మనోడు ఇంకా బబుల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు అనేది ఇంటెన్షన్. లైక్ ఇప్పటి వరకు తను మోస్తున్న జ్ఞాపకాల నుంచి బయటకు వస్తున్నాడు అనేది ఇంటెన్షన్. ఓకే ఓకే కానీ నాకు ఆ 30 సెకండ్లో ఆ 1 మినిట్ కొంచెం భారం అనిపించింది. ఇది ఏం చూడబోతున్నాం మనం. సో మనం మాట్లాడినట్టు ఈ రోజులో మూవీ తీయడం గొప్ప కాదు, మూవీ తర్వాత విషయాలు తీసిన తర్వాత థియేటర్కి ఎత్తుకపోవడం అంతే. సో బేసిక్గా ఈ జర్నీ అంతకన్నా ముందు మీ ప్రొడ్యూసర్. సో మీ ప్రొడ్యూసర్ ఎవరు, అసలు ఎలా దొరికారు, ఎలా మీరు ట్రావెల్ అయ్యారు? సో ప్రొడ్యూసర్ వచ్చేసి మా అన్నయ్య బేసిక్. ఓకే. సో అంటే ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ విత్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే. సో ప్రొడ్యూసర్ని వెతకడం అంటూ ఏం లేదు. ఇంకా లైక్ స్టార్ట్ చేసాం ఒక ఇండియా స్టైల్లో. సో చేస్తా అంటే లైక్ ఇంత టైం పడిని కూడా మేకింగ్కి ఏంటంటే లైక్ ఫండ్స్ అడ్జస్ట్ అయినప్పుడు మనకి టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. టెక్నీషియన్స్ అవైలబుల్ అన్నప్పుడు ఫండ్స్ ఉంటావు. సో మెల్లిమెల్లిగా ఫండ్స్ పుల్ చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి మేకింగ్కి అంత టైం పట్టింది. బేసిక్ ఆల్మోస్ట్ 3 years పట్టింది. ఓకే. సో క్రెడిట్ మా అన్నయ్య కావచ్చు, ఇంకా లైక్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. అవసరమైనప్పుడు ఫండింగ్ చాలా అంటే చాలా మంది. లైక్ మన అంబిషన్ పెద్దది అండ్ హానెస్ట్ అయినప్పుడు మన కోసం ఉంటారు కదా, అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్, కజిన్స్, అందరి హెల్ప్ తోటే నేను ఇది ఫైనల్ అవుట్పుట్ తేగలిగినాను. సార్ నెక్స్ట్ మూవీ తీయబోయే మూవీ ఇంకా మీ దగ్గర ఏమన్నా ఇంకా డైలాగ్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు తెలిసి అంటే లైక్ ఈ ఫిలిం చూస్తే మనం హోల్ ఫిలిం పోయిటరీ ఉంది కదా, ఒక బుక్ అంత రిస్క్ అయితే చేయలేం, అంత ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేం మనం. బట్ ఆ మూమెంట్స్ నాకు ఈ ఫిలింలో రైటింగ్తో పాటు లైక్ ఆ మూమెంట్స్ కూడా నాకు స్పెషల్ అనిపిస్తాయి. దో అక్కడ ఆ పర్టికులర్ డైలాగ్ లేకపోయినప్పటికీ అది వర్కౌట్ అయ్యే మూమెంట్స్ చాలా ఉంటాయి. నాకు అది స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. సో పోయిటిక్ మూమెంట్స్ ఉంటాయి కానీ లింగ్విస్టిక్ పోయిటరీ ఉంటుందా లేదా అనేది నాకు ఇప్పుడే ఇంకా జడ్జ్ చేసుకోలేకున్నాను. ఇంకా ఈ ఫిలిం ఇంకా రన్ అయ్యేది చాలా ఉంది కదా. కథలు అయితే రాస్తున్నా నేను, అది లింగ్విస్టిక్ పోయిటరీ కొంచెం దూరం పెడుతున్నాను. స్టోరీ టెల్లింగ్ పోయిటిక్ ఉండడానికే ట్రై చేస్తాను. అండ్ కాన్ఫ్లిక్ట్స్ కూడా తేవాలి. ఈ ఫిలింలో కాన్ఫ్లిక్ట్ లేదు, సాఫీగా సూతీగా వెళ్తుంది. ఒక చెంపదెబ్బ తప్ప నాకు తెలిసి ఎక్కడ ఏమి. సినిమా టైటిల్ క్యాప్షన్ కూడా అదే కదా. అవును, క్యాప్షన్ కూడా అదే ఛాలెంజ్ గా తీసుకుంది కూడా అదే. మనం కాన్ఫ్లిక్ట్ లేకుండా కథ చెప్పగలిగితే ఇంకేమైనా చేయొచ్చు మనం అనేది ఇంకో ఇంటెన్షన్ కూడా బేసిక్ ఈ ఫిలిం వెనకాల. ఆన్ ది రికార్డ్ బడ్జెట్ అడగను, కానీ మీరు అనుకున్న బడ్జెట్ లో సినిమా తీయగలిగారా, లేకపోతే ఎంత ఎక్సీడ్ అయింది? అనుకున్న బడ్జెట్ లో అంటే లైక్ మనకి ఇప్పుడు కరెంట్ మేకింగ్ స్టాండర్డ్స్ లో దట్టు ఆ కైండ్ ఆఫ్ అవుట్పుట్ నాకు తెలిసి ఆ బడ్జెట్ తో తేవడం ఇంపాసిబుల్ టాస్క్. సో అక్కడి నుంచి చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం అంటే మూవీ ఎలా థియేటర్ తీసుకెళ్లారు, ఎలా ఓటీటీకి వెళ్ళింది. సో ఈ ట్రావెల్ ఏదైతే ఉందో దాని గురించి బేసిక్ గా ఫిలిం అయిపోగానే మా ఇంటెన్షన్ ఏంటంటే మనకి ఒక 3-4 years ago కోవిడ్ అవ్వగానే, కోవిడ్కి ముందు కూడా కొన్ని ఇండీ ఫిలిమ్స్కి పెద్ద బ్యానర్స్ బ్యాకింగ్ ఇచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కానీ, లైక్ రాజావారు రాణి గారు, పెళ్లి చూపులు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. మనం కూడా అది ఫాలో అవుదామనే ఇంటెన్షన్. సో ఆ వేలో చాలా బ్యానర్స్ని అప్రోచ్ అయినాం. సో అందరికీ ఈ క్వశ్చనే ఉంది, లైక్ ఫిలింలో కాన్ఫ్లిక్ట్ లేదు, కమర్షియల్ ఎలిమెంట్ లేదు, దట్టు ఇప్పుడు జనాలు థియేటర్స్కి వెళ్ళట్లేదు. సో సమ్వేర్ అందరూ లైక్ ఇది రిస్కీ లాగే ఫీల్ అయ్యారు, అంటే వాళ్ళ బ్యానర్స్ ద్వారా ప్రజెంట్ చేయడానికి. కానీ అంటే లైక్ పర్టికులర్గా ఇలాంటి ఫిలిమ్స్ పబ్లిసిటీకి
మేకింగ్ కంటే కూడా పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి Yeah. ఒక ప్రాపర్ వైడ్ రిలీజ్ పడాలంటే. సో ఆ రిస్క్ ఎవరు చేయలేకపోయారేమో అనిపించింది నాకు. సో అందరూ ప్రోడక్ట్ బాగుందంటారు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అంటారు. సో ఆ క్వశ్చన్ లైక్ కాన్స్టెంట్ ఉండింది ఎక్కడికి పోయినా. సో ఫైనల్గా ఇంకా రిలీజ్ వచ్చింది. Yeah. సో బేసిక్గా మీరు చెప్పారు మీ ఇంట్లోనే ఇన్వెస్ట్మెంట్ అని. సో మీ మీద నమ్మకంతో పెట్టుబడి అది ఎంత కాదని లాస్ట్కి మనీ మ్యాటర్. ఒక సినిమా అయితే తీసారు, ఎక్కడ ఎవరు తీసుకోలేకపోయారు. సో ఈ స్ట్రగుల్లో నిద్రలేని రాత్రులు ఉంటాయి. సో బేసిక్గా ఇలాంటి బాగా డౌన్ అయ్యి అరే ఏంట్రా ఇది అనిపించిన మూమెంట్స్. అదే ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నాకు లైక్ ఏంటంటే ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండేది. లైక్ మేకింగ్ వైజ్ అవ్వచ్చు, ఇట్లా ఫ్యామిలీ సైడ్ అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే మనం చేస్తున్న ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్లీ యూనిక్ అనేది చాలా రైటింగ్ యూనిక్ అవ్వచ్చు, మనకి క్రాఫ్ట్ వైజ్ ఎన్హాన్స్మెంట్ అయ్యే ప్రతిసారి మనకి ఆ ఫీల్ ఉంటుంది. ఓకే. సో ఎక్కడ లో ఫీల్ కాలేదు బేసిక్గా. అండ్ మనం పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ మీద ఇన్వెస్ట్ చేసేది కూడా అంత రిస్కీ బడ్జెట్ ఏం కాదు, లైక్ కరెంట్ మేకింగ్ స్టాండర్డ్స్లో పోలిస్తే. ఎప్పుడు లైక్ లో మూమెంట్ లేదు. ఓకే. అండ్ ఏంటంటే ఈవెన్ నేను ఇందాక చెప్పింది ఆ లెంత్ ఇయర్ టైంకి మేజర్ ప్రాబ్లం ఫండ్స్ ఏం కాదు. లెంత్ ఇయర్ టైంకి లెంతీ టైం తీసుకోనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి క్రాఫ్ట్లో మేము ఎక్కువ టైం తీసుకున్నాం ఎడిట్కి. అంటే రఫ్ కట్ ఒకటి, తర్వాత డబ్బింగ్ తర్వాత మళ్ళీ రీఎడిట్ చేయడం, మ్యూజిక్ తర్వాత రీఎడిట్ చేయడం. అండ్ మీరు ఫిలిం కట్ చూస్తే ప్రతి సీన్లో మ్యూజిక్లో బీట్ని బట్టి ఫ్రేమ్ మారుతూ ఉంటుంది. ఏదో కన్వర్జేషన్ ఉన్నప్పటికీ అక్కడ జరిగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని బట్టి నీకు బీట్ని బట్టి ఫ్రేమ్ మారుతూ ఉంటుంది. అది హోల్ ఫిలింలో ఉంటుంది. అంటే లైక్ మనకి మ్యూజిక్ రాకముందు ఒక ఎడిట్ కట్ ఉంటుంది, మ్యూజిక్ వచ్చాక మళ్ళీ రీఎడిట్ చేయడం. అంటే ఈ ఫిలింలో మనకి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడ ఒక జోక్స్ లేవు, ఫన్ లేదు, చాలా సీరియస్ స్టోరీ టెల్లింగ్ వెళ్తుంది. ఇన్నోసెంట్ సెన్సిబిలిటీస్, ఇన్నోసెంట్ క్యారెక్టర్స్, అంటే బోరింగ్ ఎలిమెంట్స్ బేసిక్గా మన దగ్గర ఉండేది. వాటితో మనం ఎంగేజ్ చేయాలంటే ఇంకా క్రాఫ్ట్ వైజ్ చాలా చేయాలి కదా, అంతకు టైం పట్టింది. సో ఎప్పుడు లో మూమెంట్ లేదు, ఎందుకంటే ఖచ్చితంగా ఒక యూనిక్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనేది మంచిగా డ్రైవ్ చేసింది అనమాట ఈ జర్నీ మొత్తం. సో బిఫోర్ హ్యాండింగ్ ఓవర్ టు గిరీష్, మీరు ఈ సినిమాలో 3 విషయాల గురించి బాగా చెప్పారు, కానీ ఇంకొకసారి అక్కడ చెప్పండి, స్నేహం, ప్రేమ, జ్ఞాపకాలు, ఈ 3 గురించి ఇంకొకసారి ఏదన్నా మీ వెర్షన్లో. స్నేహం అంటే ఏంది, ప్రేమ అంటే ఏంది, జ్ఞాపకాలు అంటే ఏంది? బేసిక్గా నాకేంటంటే స్నేహం, జ్ఞాపకాలు, ప్రేమ 3 పొయిటిక్ ఎలిమెంట్స్ అనిపిస్తాయి. ఓకే. అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనకి తోడు ఉండేది, ఒక కంపానియన్షిప్. మెమొరీ కూడా మనకి కంపానియనే, ప్రేమ కంపానియన్, ఫ్రెండ్ కూడా కంపానియన్. సో వీటిని నేను ఒక తోడులాగా చూస్తాను. ఇవి స్నేహం అండ్ ప్రేమ వచ్చేసి ఫిజికల్గా తోడు ఉంటాయి, జ్ఞాపకాలు ఇమాజినరీ, లేకపోతే అదే భౌతిక రూపం లేకపోయినా తోడు ఉంటాయి, బరువుగా ఉంటాయి, ఇంకా తోడుగా బరువుగా ఉంటాయి. అది మాత్రం చెప్పగలం వాటి గురించి. అండ్ వాటిని డిఫైన్ చేయలేను నేను బేసిక్గా. ప్రేమని, స్నేహాన్ని అవి అనిర్వచనీయం బేసిక్గా. డిఫైన్ చేయలేని అంత చెప్పారు, డిఫైన్ చేయలేని అంత సినిమా చూపించారు, ఇంకా కూడా చెప్పాలి, ఇంకా చెప్పని కోణం ఎన్ని ఉంటుందో. డిఫైన్ చేయకుండా ఫీల్ అవ్వడం చూపించారేమో. గిరీష్, ఆ టైటిల్ కార్డ్స్ తీసుకుంటే కూడా ఈ మధ్య కాలంలో మనం చూసిన సినిమాలన్నీ తీసుకుంటే చాలా, ఐ మీన్
చాలా తెలుగుదనం ఉట్టిపడేటట్టు తెలుగుదనం ఉట్టిపడేటట్టు ఉన్నాయన్నమాట. అవి కొన్ని నేమ్స్ రాసుకున్నాను నేను. స్వర కళాకారులు, అదనపు సంగీత చిత్రము, అనుకరణ, శీర్షిక రూపకల్పన, ప్రచార చిత్రాలు, రంగులద్దుట, శబ్దగ్రహణం, శబ్దాల్లికలు, శబ్దాల అల్లిక. సో ఈ ఏంటంటే వీటిల్లో సగం పైన ఇప్పుడున్న జనరేషన్స్, ఈవెన్ మాకు కూడా వాటి మీనింగ్ తెలియదు. సో కానీ సో బట్ ఇలా మీరు పెట్టినట్టు ఇది చూసి ఇంకొక డైరెక్టర్ కానీ ఇంకొక మూవీ తీసేవాళ్ళు మనం కూడా ఇది ట్రై చేద్దాం రా అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు తెలుసుకుంటారు. కనీసం ఒక పర్సన్ కన్నా ఇవి ఏంటి అని తెలుసుకోవడానికి మీరైతే ఆ మార్గదర్శకం అయితే అయినారు డెఫినెట్గా. ఒక పర్సన్ కైనా మినిమం ఒక పర్సన్, మాక్సిమం ఎంత వచ్చో తెలియదు. బట్ చూసినప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు తెలుగు భాష మీద, మన లిటరేచర్ మీద, మదర్ టంగ్ మీద మీకున్న ఆ ప్రేమ ఏదైతే ఉందో అది కళ్ళకు కట్టినట్టు యాక్చువల్గా ఎంతో మందికి కనిపించేటట్టు ఇది మీరు డెఫినెట్గా అయితే అది తీశారు మూవీ. దీనికి ఫస్ట్ నా హ్యాట్స్ ఆఫ్ యాక్చువల్గా మీకు. సో ఎందుకంటే ఇలాంటివి మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం అనమాట, చాలా అరుదు అనమాట. ఎందుకంటే మనం తెలుగు సినిమా అంటే తెలుగులో టైటిల్స్ వేసిన చాలా ఫిలిమ్స్ లో కూడా డిఏ అంటే డిఏ వేస్తారు, సౌండ్ మిక్స్ వేస్తారు. అంటే ఈవెన్ ఏ ఫిలిమ్స్ వేసినా అలానే వేశారు. మనం ప్రతిదీ ఎందుకు తెలుగులో పెట్టకూడదు అనిపిస్తుంది. అదే. సో అదే కాదు యాక్చువల్గా నేను అంటే కొన్ని దగ్గరలో ఇంకా మనం ఇంగ్లీష్ పదాలు వాడాలి. బట్ ఏంటంటే హోల్ సినిమానే యాక్చువల్గా తెలుగులో ఉంటుందేమో అనేది అనుకున్నాను నేను ఇనిషియల్గా. బట్ సిచ్యువేషన్ అంతా మనకి అఫ్కోర్స్ నీకు సపోర్ట్ చేయదు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్ అని చెప్పాలి. సో దాంతో ఓకే. సో ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే, సో ఇప్పుడు మీరు ఆ షార్ట్ ఫిలిం మీరు ఇనిషియల్గా ఒక ఇండిపెండెంట్ ఫిలిం లైక్ ఒక షార్ట్ ఫిలిం తీసిన తర్వాత, సో నెక్స్ట్ మీరు ఇలా మెయిన్ ఫిలిం ఒక పెద్ద ఫిలిం, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిలిం తీయాలనేసి అనుకున్న ఈ మధ్యలో సో అంటే మీరు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీస్ తీయాలనేసి అనుకుంటారు కదా. సో అది సో ఆ హోల్ జర్నీ అసలు ఫైనల్గా మీరు చెప్పారు యాక్చువల్గా ఒక రీయూనియన్ టైప్ ఆఫ్ స్టోరీ తీసి అందుకోసం తీసానని చెప్పేసి. సో అది కాకుండా మీరు ఇంకా ఎలాంటి ఫస్ట్ మూవీగా ఈ మూవీ కాకుండా ఇంకా ఏదన్నా లైక్ ఎలాంటి మూవీ తీయాలనేసి అనుకున్నారు యాక్చువల్గా మీరు? నేను బేసిక్గా ఫస్ట్ ఫిలింకి నేను రాసుకున్న బౌండెడ్ స్క్రిప్ట్ వేరు. అంటే లైక్ ఈ ఫిలిం అసలు రైటింగ్, ఈ ఫిలిం ఐడియా రాకముందే నా డెబ్యూట్కి వేరే బౌండెడ్ రాసుకున్నా. అదేంటంటే పోయిటిక్ లవ్ స్టోరీ బిట్వీన్ మ్యూట్ బాయ్ అండ్ డెఫ్ గర్ల్. ఓకే. వగ్యామన విభతి అని టైటిల్ ఒకటి అనుకున్నాను. అంటే మౌనాన్ని వినటం అన్నమాట బేసిక్. సో అది చేద్దాం అనుకున్నా. సమ్వేర్ నాకు షార్ట్ ఫిలిం తర్వాత అది చేద్దామని నేను ప్రెప్ కూడా స్టార్ట్ చేశాను. బేసిక్ సేమ్ టీమ్ తోటి స్టోరీ సిట్టింగ్స్ చేసాము. కానీ అది లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఎందుకో మనం ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్తో దాన్ని పుల్ చేయలేదు అనే క్లారిటీ వచ్చింది నాకు కొన్ని వర్క్షాప్స్ చేయగానే. సో అప్పుడు ఇటు వెళ్ళామన్నమాట. లైక్ ఏదన్నా డిఫరెంట్గా రాద్దాము అంటే అదేంటంటే హెవీలీ ఎక్స్పెరిమెంటల్ కదా. లైక్ మ్యూట్ అబ్బాయితో సినిమా చెప్పాలి అనేది ఎందుకో రిస్కీ జాబ్ అనిపించింది. అప్పుడు ఈ థాట్ వచ్చింది. అది అంటే లైక్ అది వర్క్ ప్యారలల్గా నడుస్తున్నప్పుడు ఈ లైన్ హాంట్ చేస్తా ఉండండి. ఓకే ఓకే. సో ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ వచ్చేలోపు ఇలా షిఫ్ట్ అయిపోయాను. సో అంటే మేబీ ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ ఏమో ఇప్పుడు దాన్ని చూస్తే ఇప్పుడు ఏమైనా అవుట్డేటెడ్ అనిపిస్తుంది నాకు. అది 4 years ago కదా. మనకేంటంటే మన లైఫ్లో మనం ఎదిగే కొద్దీ మన పర్సనా కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మన రైటింగ్లో మన పర్సనా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎంత వద్దనుకున్నా. సో వాట్ వీ రైట్ ఈజ్ వాట్ వీ ఆర్ బేసిక్. సో ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని చూస్తే చాలా క్రింజ్ అనిపిస్తుంది నాకు. అందుకు వేరే లైన్స్ రాస్తున్నా. ఓకే ఓకే. వేరే ఐడియాస్ చేస్తున్నాయా. ఓకే. సో బేసిక్గా మనం ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళు లైక్ ఆల్రెడీ ఒక 10 years 20 years ఇండస్ట్రీలో ఉన్న
వాళ్ళ ఇనిషియల్ డేస్ గురించి గుర్తు చేసుకుంటూ లైక్ సినిమా కష్టాలు అని చెప్పేసి అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా. సో మీకు ఏమైనా యాక్చువల్గా అలాంటి సినిమా కష్టాలు మీరు ఫేస్ చేశారా ఏమైనా, లైక్ మీ లైఫ్లో ఎదురైన మీ సినిమా కష్టం? లేదు, బేసిక్గా అదే అంటే లైక్ నాకేంటంటే ఇదొక ఐడియాలజీ కూడా ఉంది. లైక్ మనం వెళ్ళే డెస్టినేషనే కాదు, వెళ్ళే వే కూడా బాగుండాలనేది నా ఇంటెన్షన్. ఓకే, అర్థమైందా? మేబీ అందుకే లేజీగా పనిచేసి సినిమాని ఎంత లేట్గా చేశానో అనిపిస్తాను కదా. ఓకే ఓకే సో అయితే ఇప్పుడు మేము ఒక టెంప్లెట్ క్వశ్చన్లోకి వచ్చేస్తామండి. యాక్చువల్గా మేమేంటంటే మేము ఇంటర్వ్యూ చేసే ప్రతి డైరెక్టర్ హూఎవర్ పర్సన్తో, సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ మన పిక్చలైట్ ఛానల్ చాలామంది అప్కమింగ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువ వాచ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి సో మీ సైడ్ నుండి ఒక ఇన్పుట్ కానీ లైక్ ఇలా ఒక ఫస్ట్ మూవీ చేయాలనుకున్నాను, ఒక షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక మంచి బౌండెడ్ ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను, ఇలా అనుకునే వాళ్ళకి మీ సైడ్ నుండి కొన్ని సజెషన్స్ కానీ ఇన్పుట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కెన్ గివ్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే నువ్వు రాసే ప్రతిదీ స్క్రీన్ వర్తి ఉండాలి. లైక్ ఏంటంటే ఒక అర్హత స్క్రీన్ మీద చూపించే అర్హత దానికి ఉండాలి అనేది అది ఏది స్క్రీన్ వర్తి అనేది మళ్ళీ పర్స్పెక్టివ్. నాకు స్క్రీన్ వర్తి అనిపించింది, ఇంకొకరికి క్రింజ్ అనిపించవచ్చు, కానీ నువ్వు జనరలైజ్ చేయగలగాలి. అలా అని ఇప్పుడు నేను చెప్పిన ఇన్పుట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీకు అనిపించింది, నీ ఇన్స్టెంట్స్ నమ్ము, భయాన్ని పక్కకు పెట్టు, నువ్వు నమ్మింది నీ టీంకి ప్రాపర్గా కన్వే చేయి. బేసిక్గా ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అంటేనే నువ్వు అనుకున్నది నీ టీంకి ప్రాపర్గా కన్వే చేయడంలోనే ఉంటుంది. ఎందుకంటే అవుట్పుట్ అన్ని క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన మైండ్లో ఉంటుంది ఇది చెప్పాలి అనేది. ఎంత క్లారిటీ ఉన్నా కానీ అది నీ టీంకి కన్వే అవ్వకపోతే అది అవుట్పుట్లో కనపడదు. సో నువ్వు నమ్మింది నీ టీం కన్విన్స్ చేసేలాగా చెప్పి వాళ్ళని నీ విజన్లోకి తీసుకొచ్చి అది ప్రోడక్ట్లో రిఫ్లెక్ట్ అయ్యేలా చూసుకోవాలి అనేది నా సజెషన్. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అది ఈ అన్ని ఎలిమెంట్స్ లో ప్రతిదీ స్క్రీన్ వర్తి ఉందా లేదా, నువ్వు వాడిన సౌండ్ స్క్రీన్ వర్తి ఉందా, నువ్వు వాడిన మ్యూజిక్ స్క్రీన్ వర్తి ఉందా, నువ్వు రాసిన కంటెంట్ స్క్రీన్ వర్తి ఉందా, తీసిన ఫ్రేమ్ స్క్రీన్ వర్తి ఉందా లేదా అనేది నువ్వు జడ్జ్ చేసుకోగలగాలి. ఓకే ఓకే సో ఇప్పుడు యాక్చువల్గా అప్కమింగ్ రైటర్స్ మీరు డైరెక్షన్ ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి స్టోరీ కూడా మీదే కదా, లైన్ స్టోరీ ఎవ్రీథింగ్. సో వేరే స్టోరీ ఎవరైనా సార్ నేను ఒక స్టోరీ ఇస్తాను చేయండి అని చెప్పేసి అలా ఎవరైనా వస్తే మీరు చేస్తారా? లైక్ వాళ్ళ స్టోరీ తీసుకొని అది డైరెక్ట్ చేయడం అంటే విత్ క్రెడిట్స్. అదే సో బేసిక్గా ఏమనిపిస్తుంది అంటే నేను బేసిక్గా ఫిల్మ్ మేకర్ అయ్యిందే ఈ స్టోరీ టెల్లింగ్ ఎంతూజియాజంతో, అంటే మనకున్న కథ చెప్పాలనే కుతూహలంతోనే ఇటు సైడ్ వచ్చినాం కదా. సో మనకు అనిపించింది మాత్రమే చెప్పగలం. అంటే ఒకరు రాసింది ఎందుకో నేను అబ్జర్వ్ చేయలేనేమో, తను రాసింది నాకు అర్థం కాదేమో, అంటే అర్థమవుతుంది, కథగా అర్థమవుతుంది, కానీ తను అనుకున్నట్లు నాకు అర్థం కాకపోవచ్చు. అంటే రైటింగ్ అనేది జస్ట్ రైటింగే కదా, లైక్ స్టోరీ ఫిల్మ్ అనేది చాలా క్రాఫ్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తను అనుకున్న కథకి అది ఎలా పోర్ట్రే అవ్వాలనేది తనకు మాత్రమే విజన్ ఉంటుంది అనేది నా ఇంటెన్షన్. సో అది నేను తీసుకొని తన ఆలోచనని నేను ఒక విజువల్లా బయట పెట్టలేనేమో అని భయం అయితే ఉంటుంది 100%. Yes. Right. Yeah. So I think we have come to an end actually. సో ఓవరాల్గా మీకు ఈ పిక్చలైట్ టీం తరపున మేము చేసిన ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది? సో దాని గురించి నాకు పెద్ద అంటే ఫార్మల్ ఇంటర్వ్యూ లాగా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్టే అనిపించింది. ఒక మంచి మూవీ డిస్కషన్ పెట్టుకున్న ఫీలే ఉంది. ఎక్కడ అంటే లైక్ ఏదో ఫార్మల్ ఇంటర్వ్యూ లాగా అయితే నాకు అనిపించలేదు.
Yes. మేబీ థ్యాంక్ యూ. మీ టీమ్ తో కాకుండా ఇంకెవరితో సినిమా ఇంత ఏవో డిస్కస్ చేస్తుంటారు, ఈ రోజు డిస్కస్ చేస్తున్నారు. అవును. ఇంత సినిమా సినిమా గురించి ఆడుకోరు. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా అంటే తెలుగుదనాన్ని పోర్ట్రే చేసేలాగా ఉట్టిపడేలాగా తెలుగుదనము అంటే మన అంటే మనం తీసే తెలుగు సినిమా తెలుగు ఆడియన్స్కి మనం సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాలరా, ఏదో ఒక లిటరేచర్కి ఒక భాషని కొన్ని మంచి పదాలని మీరు గిఫ్ట్గా ఇచ్చారు యాక్చువల్గా తెలుగు ఆడియన్స్కి చూసిన వాళ్ళకి. అది చాలా రోజులు వాళ్ళ పర్టికులర్ వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికో వాళ్ళు ఎక్కడైనా వాడాలనుకుంటే ఇందాక జీవన్ పికప్ లైన్స్ గురించి మాట్లాడేటప్పుడు మేబీ ఈ సినిమా నుంచి కొన్ని డైలాగులు తీసుకొని ఎంతో మంది అమ్మాయి అబ్బాయి ప్రేమికులు అయిపోవచ్చు. సో ఎంతో మందికి ఈ పదాలు అనేవి తెలియని పదాలు, చాలా తెలియని పదాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుంటారు ఈ సినిమా చూడడం వల్ల. సో జస్ట్ సినిమా చూడడం వల్ల మీరు ఎంతో జ్ఞానాన్ని మన తెలుగు ప్రజలకు అందిస్తున్నారు అనమాట. సో ఇట్స్ అప్రిషియబుల్ థింగ్. చాలా మీలాంటి వాళ్ళు మరిన్ని సినిమాలు తీయాలని, మరింతగా మన భాషని ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగు కావ్యాన్ని భాష అంటే నాకు ఒకటి చెప్పాలనిపించింది, ఒకటి అడ్రస్ చేయాలనిపించింది మర్చిపోయా. బేసిక్గా మీకు ఎక్కడైనా ఈ ఫిలింలో అర్థం కాని తెలుగు వాడినట్టు ఎక్కడైనా అనిపించిందా, లేకపోతే గ్రాంధికం వాడినట్టు అనిపించిందా? లేదు కదా. సో నేను బేసిక్గా ఎక్కువ వెళ్ళినట్టు సో అందరికీ తెలిసిన పదాలు అందంగా అల్లినాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్ గారు ఫర్ సెషన్. యాక్చువల్గా నాకు ఇంకొక పదం ఉంది, ఊహలలో ఊసులాడే ఉజ్వలాంగి అని చెప్పేసి. అసలు ఆ ఉజ్వలాంగి అనే పదం ఉజ్వల అంటే మనకు తెలుసు, కానీ ఇన్ని రోజుల నుంచి ఇన్ని పాటలు వింటున్నాం కదా, ఎక్కడ కానీ ఎవరు కానీ ఉజ్వలాంగి అనే పదాన్ని వాడలేదు. ఫస్ట్ టైం వింటున్నా. సో నాకు చాలా బాగా అనిపించింది. అరే మనం అంటే ఒక పదాన్ని క్రియేట్ చేసినట్టే కదా మీరు. సో ఉజ్వలాంగి కోమలాంగి అని ఆ పాటలో రెండు. ఎగ్జాక్ట్లీ చాలా బాగా అనిపించింది. కోపంతో ఉన్న అమ్మాయి అని చెప్పాలనిపించింది. అలానే సున్నితమైన అమ్మాయి అని కూడా చెప్పాలి, అక్కడ ట్యూన్ కి సింక్ ఎలా చేయాలి. సో అప్పుడు ఇవి 2 words ఏంటంటే థియేట్రికల్ రిలీజ్ తర్వాత నేను జర్నలిస్ట్లకి షో చేసా బేసిక్గా. అందులో లైక్ ఈ ఫిలింకి ఏంటంటే డివైడ్ టాక్ ఉంది. అంటే లైక్ ఇంత తెలుగుని అడాప్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకు ఇంత తెలుగు మాట్లాడుతున్నారు చిన్నపిల్లలు అనే బ్యాచ్ కూడా ఉంది. అవును, ఓకే, అది ఉండడంలో తప్పు లేదు. బట్ నేను బేసిక్గా ఏంటంటే ఫిలిం స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేసా, ఈ ఫిలింని పోయిటిక్గా చెప్పే ఇంటెన్షన్లో ప్రతి క్యారెక్టర్ పోయిటిక్గా మాట్లాడుతూ ఉంటుంది అనేది డిస్క్లైమర్ వేసా. కానీ బేసిక్గా సినిమాటిక్గా ఆలోచిస్తే మనం స్టోరీ టెల్లింగ్లో మనకి ఎల్డర్ క్యారెక్టర్ కథ చెప్పడం స్టార్ట్ చేశాడు. సో తను తన గతం గురించి పోయిటిక్గా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ గతంలోనే తన జ్ఞాపకాలని ఇంట్రొడ్యూస్ చేస్తూ వస్తున్నాడు, అది కూడా పోయిటిక్ వాయిస్ ఓవర్ తోటే ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు. సో మన ఇంటెన్షన్ ఏంటి స్టోరీ టెల్లింగ్లో, ఇక్కడ జరిగే ప్రతి గతం ఒక జ్ఞాపకమే, తన జ్ఞాపకం. సో తన ఇమాజినేషన్ బేసిక్గా ఇక్కడ జరిగేది. తన ఇమాజినేషన్ ఎందుకు పోయిటిక్గా ఉండకూడదు అనేది నా లాజిక్ రాసేటప్పుడు. ఇక్కడ మనం పాత కథని ఒక కథలా చెప్పట్లేదు, ఒక కంటిన్యూటీ లాగా చెప్పట్లేదు. ప్రతిదీ పెద్ద క్యారెక్టర్కి జ్ఞాపకంలానే చెప్తున్నాం. సో జ్ఞాపకాలు ఎందుకు పోయిటిక్గా ఉండకూడదు అసలు అనేది నా లాజిక్. సో ఇది అర్థం కాకపోతే ఇది అర్థం అనిపించింది ఏంటంటే, నాకేమనిపిస్తుందంటే నార్మల్గా ఎవరికైనా ఒక కవిత్వం అనేది ఎప్పుడు పుడుతుంది, ఒక భావోద్వేగం నుంచి ఒక కవిత్వం పుడుతుంది ఎవరికైనా. అంటే ఒక వ్యక్తికి, ఏ వ్యక్తికైనా తీసుకుంటే అదొక అంటే తన లైఫ్లో హ్యాపీనెస్ కావచ్చు, లవ్, సాక్రిఫైస్, ఏదన్నా ఒకటి కోల్పోవడం కానీ, సో ఇలాంటివి సమ్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ తన లైఫ్లో మొట్టమొదటిసారి జరిగినప్పుడు ఒక కవిత్వం అనేది పుడుతుంది. ఓకే, అలాంటి ఒక కవిత్వము ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నుంచి వచ్చిన ఒక ప్రేమ నుంచి పుట్టింది. సో అంటే అంతకు ముందు ఆ అబ్బాయి ఏమీ పొయిటిక్గా మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆ ప్రేమ చిగురించిందో, ఆ ప్రేమ మొదలైందో, అప్పుడు తనలోంచి ఆ కవిత్వం అనేది, ఆ మాటలు కూడా కవిత్వం లాగా
పొంగుకొస్తున్నాయి అనమాట. ఆ విధంగా మాట్లాడుతున్నారు. దిస్ కెన్ బి Justification. ఒక జస్టిఫికేషన్ గా మనం చెప్పొచ్చు యాక్చువల్గా ఎంతో మందికి. సో నాకైతే అలాగే అర్థమైంది, ఎందుకంటే అంత అవునవును యా పొలిటిక్ గా మాట్లాడలేదు. తనలోంచి ఆ అదే ఉద్వేగం పుట్టినప్పుడు అప్పుడు తన మాటలు కూడా ఒక కవిత్వం లాగే వినిపిస్తున్నాయి ఆడియన్స్ కి. అవును ఎస్ ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు ఇంప్రెస్ చేయాలంటే సంథింగ్ హీ హాస్ టు డూ కదా, అదే చేస్తున్నాడు. తనకు తెలిసినది తన అమ్మాయితోటి మాట్లాడడం అనేది తప్పేం కాదు కదా. అదే కదా తనకి ఇంప్రెస్ చేయడం అనేసి కాదు, తన మనసు తనలో ఇన్ జనరల్ నార్మల్ గా మాట్లాడే మాట కూడా ఒక పొయిటిక్ ఒక ప్రాసతోనూ ఎదితోనూ ఒక మంచి పదాలను వాడి ఒక పొయిటిక్ వేలో చెప్తున్నాడు అనమాట. తను మాట్లాడే భాష కూడా అంటే తన కంప్లీట్ తన బిహేవియరే మారిపోయింది ఒక తనలో కలిగిన ఆ భావోద్వేగం వల్ల. సో నేను ఈ విధంగా నేను తీసుకున్నా యాక్చువల్గా. సో దర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నాకైతే ఎటువంటి తప్పు అనిపించలేదు, ఎటువంటి రాంగ్ అనిపించలేదు. సో నాకు పర్టికులర్ గా ఒక రివ్యూ చదువుతాను నేను అది ఏ వెబ్సైట్ అని చెప్పాను కానీ ఒక రివ్యూ చదువుతా బెస్ట్. సో తను లెంతీ రివ్యూ రాశాడు. అందులో విశ్లేషణ అనే టాపిక్ దగ్గర ఏం రాశాడంటే, ఏం ఆలోచిస్తున్నావు అని అడగడానికి, నీ మస్తిష్కమునందు నీవు మదిస్తున్న విషయం ఏమిటి అని అడగడానికి చాలా తేడా ఉంటుంది. రెండు తెలుగు భాషలు ఇవి, ఒకటి స్వచ్ఛమైంది, మరొకటి సరళమైన వాడుక భాష. సింగరమోహన్ తెరకెక్కించిన చిత్రం జానపదము లేకపోతే పౌరాణికము అయితే ఆ తరహా గ్రాంధిక తెలుగు భాష వాడచ్చు. కానీ సినిమా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ప్రస్తుతం థియేటర్లో వచ్చి ప్రేమ కథలను చూసే జంజీకి ఈ భాష ఎంతవరకు అర్థమవుతుంది అనే విషయాన్ని మోహన్ నిషీదిలో కూర్చొని నిశితంగా ఆలోచించి ఉంటే బాగుండేది అని రాశారు. బేసిక్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అనడానికి నీ మస్తిష్కమునందు నీవు మదిస్తున్న విషయం ఏమిటి అని. ఎక్కడ మాట్లాడలేదు. సో అది ఏంటో నాకు అర్థం కాదు. ఫిలింలో ఎక్కడ నీకు కన్వర్జేషన్ లో మహా అయితే నిషీది అనే ఒక పదము అదొక్కటే, అది కూడా వాడారు, చాలా పాటలలో వాడారు. బేసిక్ గా అది సింబాలిక్ గా చెప్పారండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్తుంది అని చెప్పడానికి సింబాలిక్ గా వాడడం, ఆ వర్డ్ తీసుకోవడం తప్పేముందండి. ఆయన అప్పుడెప్పుడో ఒక 10-15 years ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి మాట్లాడుతూ స్టేజ్ మీద ఆయన హోల్ కాన్వర్సేషన్లో ఒక మాట అంటాడు ఆయన. సో తెలుగు భాష మనకు తెలిసిన పదాలు వాడడమే కాదు, ఇది వినిన తర్వాత ఒక కొత్త పదం తెలుసుకోవాలి, నేను ఒక పదం తెలుసుకోవాలి అని చెప్పే ఆ ఇంటెన్షన్ కూడా క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి పాటలు ఎంతో మంది తెలుగు యూత్కి ఒక కొత్త పదం చూసినప్పుడు వెళ్ళి నిఘంటువుల్లోకి వెళ్ళి దాన్ని వెతుక్కొని దాని మీనింగ్ తెలుసుకొని ఆయన అదే చేశానని చెప్పాడు. రాగ్దిశ వేణియ పైన అని చెప్పేసి అవి ఉంటాయి. రాగ్దిశ అంటే ఈ పదాలు నేను వెళ్ళి శబ్దరత్నాగరం అనే ఒక తెలుగు నిఘంటువు ఉంటుంది, నేను వెళ్ళి దాన్ని వెతుక్కొని అందులో ఉన్న ఈ పదాలకు మీనింగ్ నేను ఐడెంటిఫై చేశాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. అంటే తెలుగుని మనకు తెలిసిన పదాలే వాడాల్సిన అవసరం లేదు, కలిగించే కూడా ఉండాలి అని చెప్పేసి. తప్పు లేదు. ఇందాక గిరీష్ చెప్పినట్టు ఉజ్వలాంగి అన్నది, అది ఎక్కడ స్కోప్ ఉండదు, ఎవరు వాడడానికి స్కోప్ ఉండదు, ఇక్కడ వాడారు కదా. సో యూ బెటర్ అప్రిషియేట్, మనం అప్రిషియేట్ చేయాలి ఇంకా సీరియస్లీ డెఫినెట్లీ. ఇందాక మీకు ఆ రివ్యూ రాసిన అతను కూడా గ్రాంధికం రాశాడా మీకు తెలుగు? తన స్కిల్ ని ప్రూవ్ చేసుకోవడానికి రాసినట్టు అనిపించింది నాకు. తను ఆ రివ్యూ చూసాక నేను మళ్ళీ ఫిలిం ఒకసారి చూసా, అది ఫస్ట్ డే ఆఫ్ రిలీజ్. నేను మళ్ళీ ఫిలిం చూసా, ఎక్కడ అలాంటి భాష నాకు కనపడలా. కొన్ని స్క్రిప్ట్ కూడా ఓపెన్ చేసి చూసా. యాక్చువల్గా ఈ నిషీదిలో అనే పదం కూడా ఆడవారి మాటలకి అంత సాంగ్ లో వస్తుంది. ఏమైంది ఈవేళ సాంగ్ లో నిషీదిలో ఉషోదయం అనేది. మనకున్న చాలా హిందీ సినిమాస్ లో మన కాలమే కరిగింది కూడా ఒక సింగారంగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలమే కరిగింది. సో గైస్ ప్లీజ్ వాచ్ కాలమేగా కరిగింది. ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీ. చూడండి, వర్త్ వాచ్ ఫిల్మ్.
మన నోస్టాల్జియా మెమరీస్ అన్ని ఖచ్చితంగా మనకు గుర్తొస్తాయి అనమాట. బాస్టిక్ లవ్ స్టోరీ. యా, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జెన్యున్ గా చెప్తున్నాం. అండ్ ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. యా, థ్యాంక్ యూ సింగర్ మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.